వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ 1వ వినాయక విగ్రహం వద్ద రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ 1వ వినాయక విగ్రహం వద్ద రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గణేష్ శోభాయాత్రను జిల్లా అంతటా సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి విఘ్నాలకు తావు లేకుండా నిమజ్జనం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మతం కన్నా మానవత్వంతో పనిచేయాలని, పేదలను ఆదుకోవడమే మన ఆశయం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా ఇదివరకే ఈద్గాను అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నానని, ముఖ్యంగా 2,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ పనులకు త్వరలోనే కేంద్ర మంత్రి గడ్కరీతో శంకుస్థాపన చేయించనున్నామని, 450 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్ వంటి పనులు జరుగుతాయని, 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 10 తాగునీటి ట్యాంకులు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 5 తాగునీటి ట్యాంకులను స్లాబ్ దశకు చేరుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ 2 సంవత్సరాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు సీసీ రోడ్లను పూర్తి చేస్తామన్నారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు గాను హౌసింగ్ బోర్డుకి చెందిన 50 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందని, మరో 25 ఎకరాలలో 80 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అందరినీ కలుపుకొని నిమజ్జనాన్ని శాంతియుతంగా జరపాలన్నారు. అంతేకాక జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన ఉత్సవ కమిటీలకు, అలాగే అధికారులకు, యువతకు సూచించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల, అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే చోట ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని, అక్కడ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు 600 మంది పోలీసులు, అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను సైతం వినియోగిస్తున్నామని, యువత ఎక్కడా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని, శాంతియుతంగా నిమజ్జనం జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, టీఎస్పీ శివరాం రెడ్డి, ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ మొసాబ్ అహ్మద్, తహసీల్దార్ శ్రీనివాస్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం సార్, మాకు విజువల్ రావట్లేదు, మాకు వస్తలేదు సార్, అది ఫోటోగ్రాఫ్ ఉంటుంది కష్టం. జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈసారి పీస్ కమిటీలో సభ్యులు మాకు ఇక్కడ 2 క్రేన్ కావాలంటే 2 కాదు 3 పెట్టండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంచెం చైర్మన్ కనపడతాడు. ఎస్పీ శరత్ చంద్రబాబు ఆర్గలి, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అలాగే ఉత్సవ కమిటీ అందరూ కలుపుకొని మంచి ఏర్పాట్లు చేసుకొని ఎప్పటికప్పుడు రోజు నాకు మున్సిపల్ చైర్మన్ గారు రోజు ఒకసారి నేను మాట్లాడుతున్నాను, ఏ విధంగా చేస్తున్నారు చర్యలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. రెండో విషయం, పీస్ కమిటీ మెంబర్స్ కూడా చాలా వరకు సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా ప్రతి చోట ఉంటున్నారు. మూడోది, మా పోలీస్ వాళ్ళు కూడా కొంతవరకు మిమ్మల్ని ముందుకు వెళ్ళండి అని చెప్పి పోటీలు కూడా చెప్పాము. ఒక 9 అంశాల మీద ప్రతి మండపం దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో ఇందాక నేను చెప్పిన 9 అంశాలు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయమను. ఈసారి సుమారు ఒక 250 విగ్రహాలు మాత్రం మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించుకునే విధంగా ముందుకు తీసుకుపోతే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. కాబట్టి అందరం కూడా శాంతియుత వాతావరణంలో శోభాయానంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరుకుంటూ నాదొక చిన్న సూచన. మనము మీరు చాలీసా ఇవన్నీ నిర్వహించుకుంటూ